సో ఎలా చూడొచ్చు అంటారు? ఆయన పెట్టిన పోస్టులు కూడా ఆయన సమర్థిస్తున్నారు, ఏమంటారు? ఇప్పుడు కిషోర్ గారికి ఆయన స్నేహితుడు, ఆయన ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. లోకేష్ గారికి ఆయన తెలుసు అని ఆయన స్థాయిని ఏదో చాలా పెద్దదిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఇప్పుడు సిస్కోలో ఆయన టెరిటరీ మేనేజర్ గా ఉండటం వల్ల ఆ అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ తేలేకపోయాడు. ఇప్పుడు మాత్రం ఇతనే తీసుకొచ్చినట్టు. ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మనకు కనబడతా ఉంది. ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనేటువంటి ప్రభుత్వం, యువతకి ఉపాధి కల్పించాలనేటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పుడు జరిగిన కార్యక్రమాలు ఏంటంటే ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క లాంగ్వేజ్ మీద, లా భాషలు ఒకళ్ళు, ఇంకో భాష ఒకళ్ళకి, అట్లా మంత్రివర్గాన్ని డివైడ్ చేసి పరిపాలన చేస్తే ఈ రోజున సాఫ్ట్వేర్ కంపెనీలు యువతకి శిక్షణ, డెవలప్మెంట్ మీద నడుస్తా ఉంది. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ లో ఆ అవకాశం లేదు. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ లో ఇటువంటి జరుగుతా ఉన్నాయి. ప్లస్ ఆయన చెప్పినట్టు లోకేష్ గారికి ఆయన తెలుసు అనేటువంటిది ఇది ఉత్తమాట. ఆయనకు అంత ఆ పరిస్థితి లేదు. సిస్కోలోకి వచ్చినాక మాత్రమే అతను తెలియడం జరిగింది తప్ప వేరే ఎటువంటి అవకాశం లేదు. సరే, స్నేహితుడు కాబట్టి ఆయన ఏదో వెనకేస్తూ రావాలి కాబట్టి అతను అసలు ఏం పెట్టలేదు. ఏదో ఊరికే పార్టీ కౌంటర్ గా పెట్టారు, 1,00,000 కోట్లు అని చెప్పారు, లేదు ఇంకోటి చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు అన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే దీన్ని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం. ఎవరు అవునన్నా కాదన్నా అతను సభ్య సమాజంలో చెప్పకూడని, వినకూడని రకంగా అతను పోస్టులు పెట్టిన మాట వాస్తవం. దాంట్లో ఎవ్వరం కూడా కాదనేటువంటి పరిస్థితే లేదు. అతను అత్యంత దారుణంగా పెట్టిన దాంట్లో ఎటువంటి సస్పెన్షన్కి అవకాశం లేదు. ఖచ్చితంగా పెట్టాడు. అయితే అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు అతను కేవలం ఇప్పాల రవీంద్రారెడ్డి, ఈ రోజు సిస్కో కంపెనీ ప్రతినిధి, ట్రెజరీ మేనేజర్ గా మాత్రమే మేము చూడటం జరిగింది. అతను ఏదో లోకేష్ గారికి తెలుసు అనేది పచ్చి అబద్ధం. అతను కవర్ చేసుకోవడానికి, అతను స్థాయి పెంచి మాట్లాడుకోవడానికి చెప్తున్నాడు తప్ప వేరే ఎటువంటి ఉద్దేశం కాదు. ఇక్కడ క్లియర్ గా మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిలో ఏ విధమైనటువంటి తేడా లేదనేటువంటిది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడే అర్థమవుతా ఉంది. ఆయన అభిమాని అయినప్పుడు ఆ గవర్నమెంట్ తేలేకపోయాడు కదా, అతను తీసుకురావడం కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం యువతకి ఉపాధి కల్పించాలా, వాళ్ళ నైపుణ్యాభివృద్ధి పెంచాలనేటువంటి దృఢ నిశ్చయంతో వెళ్తుంది. కాబట్టి ఇక్కడికి సిస్కో వచ్చింది తప్ప ఆయన గొప్పతనం ఏమి ఉందని నేను అనుకోవట్లేదు. రెండోది, మన సోదరు రమేష్ అన్న కూడా షర్మిలా గారి గురించి చెప్పాడు. ఏమంటే షర్మిలా గారు స్వయంగా చెప్పారు, 5 సంవత్సరాల్లో సొంత చెల్లిపైన కామెంట్లు వచ్చినాయని చెప్తే దానిపైన కనీసం నోరు మెదపలేదు అనేటువంటి మాట నేను చెప్పలా, షర్మిలా గారే చెప్పారు. షర్మిలా గారు చూడండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా, ఏదైనా డిఫెండ్ చేసుకోవాలన్నా షర్మిలా గారిని వాడుకుంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు సొంత తల్లిని కూడా యూజ్ అండ్ త్రో లాగా వాడుకొని వదిలేసి, సొంత తల్లి చెల్లి కూడా ఎలా వెళ్ళారు. కాబట్టి మీకు అవసరమైనప్పుడు మాత్రం షర్మిలా గారు మాత్రం శ్యామలా గాని, ఇంకోలు గాని, రోజా గాని డిపెండ్ చేసుకోవడానికి మాత్రం షర్మిలా గారు కావాలా. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. కాబట్టి షర్మిలా గారి గురించి మాట్లాడేటువంటి నైతిక తెలుగుదేశం పార్టీ ఇవన్నీ జరిగినాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో జరగలేదు అంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పి చెప్తున్నాం. షర్మిల గారితో చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటూ వెళ్తే 100 ఉన్నాయి. చంద్రకాయలు ఆయన పాత్రుడు గారు మాట్లాడిన భాష, ఈ రోజు స్పీకర్ గా ఉన్నారు. ఆయన ఆయన భాష మాట్లాడారు. చూడు, మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ కాదు. 2014 నుంచి 19 మధ్య జరిగినన్ని కూడా చెప్తే అప్పుడు నేను కూడా హర్షిస్తా. కేవలం ఏదో 1924 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది అనడం తప్పు. 2014 ఎంతో మంది చేశారు. స్వయంగా మైసూరారెడ్డి గారు చెప్పారు,
మేమే సున్నాలు యాడ్ చేసాం. ఓకే. చంద్రబాబు నాయుడు గారు సున్నాలు యాడ్ చేయండి 1,00,000 కోట్లు అదే అంటే మీరు ఇప్పుడు బాగుంది, చంద్రబాబు సున్నాలు గారి యాడ్ గురించి చేసి మాట్లాడితే ఉన్నారు. మీరు ఈ అయ్యప్ప రకంగా గారి మీరు గురించి, మనుషుల మైసూర్ యొక్క గారి గురించి వ్యక్తిత్వాన్ని మాట్లాడుతుంటే చేయడం అనేది అర్థమైపోతుంది. మీకు అలవాటు అర్థమైపోతుంది చేస్తారు మీరు. కదా మన మీ పరిస్థితి ఏంటి వ్యవహారం అనేటువంటిది. అది. ఓకే 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 దాసరి కిరణ్ గారు